Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 3rd December 2021. Let's have the first one. Which of the following bill has been passed by Lok Sabha recently? What is that bill? And it is Assisted Reproductive Technology ART Regulation 2020. దీనిని రీసెంట్గా లోక్సభలో ఈ బిల్ అన్నటువంటిది పాస్ అయిందండి. ఎప్పుడైనా సరే లోక్సభలో ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని బిల్ అని అంటారు. పాస్ అయిన తర్వాత దానిని యాక్ట్ అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ యాక్ట్. అయితే ఇక్కడ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ ఈ రెగ్యులేషన్ 2020 వచ్చేసి ఏంటి అనంటే అర్లియర్ ఆల్సో సిన్స్ 2013 నుంచి దీనికోసం అని చెప్పేసి ఈ విధమైనటువంటి రెగ్యులేషన్స్‌ని తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఏఆర్‌టి ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో హ్మ్. ప్రయత్నాలనేవి జరుగుతున్నాయి. బట్ రీసెంట్‌గా మాత్రం ఆ ప్రయత్నం అన్నటువంటిది సఫలీకృతమైంది. అయితే వాట్ ఎగ్జాక్ట్‌లీ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఈ ఏఆర్‌టి అన్నటువంటిది ఏంటి అనంటే జనరల్‌గా ఆహ్, దీంట్లో ఈ ఏఆర్‌టి టెక్నాలజీలో ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అదేవిధంగా సరోగసీ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే ఉంటాయి. దీని ద్వారా ఏంటి అనంటే ఎవరైతే రీప్రొడ్యూస్ చేయలేకపోతారో ఆఫ్‌స్ప్రింగ్స్‌ని అంటే పిల్లల్ని ఎవరైతే రీప్రొడ్యూస్ చేయలేకపోతారో అలాంటి వాళ్ళు సరోగసీ అన్నటువంటి టెక్నాలజీ. సరోగసీ అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ మన స్పెర్మ్‌ని అదేవిధంగా ఈ ఎగ్స్‌ని ఈ రెండిటిని కొలాబరేట్ చేసి జైగోట్ లాగా ఫార్మ్ అయ్యేలాగా చేసి ఆ జైగోట్‌ని మళ్ళీ వుమెన్స్ ఊమ్‌లోకి ప్రవేశపెడతారు. అంటే వేరొకళ్ళ గర్భాన్ని యూజ్ చేసుకొని బిడ్డని ప్రసాదిస్తారు. దట్ ఈస్ సరోగసీ. అయితే ఈ సరోగసీ అనేటువంటి టెక్నిక్ అదేవిధంగా ఐవీఎఫ్ అనేటువంటి టెక్నిక్ ఏంటి అనంటే సేమ్ ఎవరైతే రీప్రొడ్యూస్ చేయలేకపోతారో వాళ్ళ యొక్క బాడీలోనే ఈ జైగోట్ అన్నటువంటి దానిని అంటే స్పెర్మ్‌ని, ఎగ్స్‌ని రెండిటిని ఫెర్టిలైజ్ చేసి ఎక్స్‌టర్నల్‌గా ఆ రెండిటిని జైగోట్ లాగా ఫెర్టిలైజ్ చేసి ఆ జైగోట్‌ని వుమెన్స్ ఊమ్‌లోకి ప్రవేశపెడతారు. ఇక్కడ రెసిపియంట్ ఎవరండి అనంటే పేరెంట్సే ఉంటారు. కాకపోతే సరోగసీలో అదర్ పర్సనాలిటీ ఉంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ అండ్ సరోగసీ. అయితే ఈ 2 టెక్నిక్స్‌ని కూడా దీంట్లో ఆమోదం తెలిపి దీనికంటూ స్టేట్ లెవెల్‌లో రెగ్యులేటరీ బాడీ ఉండాలి. అదేవిధంగా సెంట్రల్ లెవెల్‌లో రెగ్యులేటరీ బాడీ. సెంట్రల్ లెవెల్‌లో రెగ్యులేటరీ బాడీ, స్టేట్ లెవెల్‌లో రెగ్యులేటరీ బాడీస్ ఉండాలి అని చెప్పేసి. ఎందుకు అనంటే దీంట్లో కొన్ని కేటగరీస్‌కి చెందినటువంటి ప్రజలు దీనికి అర్హులు కాదు. ఎవరెవరండి అనంటే ఎల్‌జీబీటీఐక్యూ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా సింగిల్ మెన్ వీళ్ళు అర్హులు కాదు. అదేవిధంగా హోమోసెక్సువల్ వీళ్ళందరూ కూడా ఇలాంటి టెక్నిక్స్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి అర్హులు కాదు. ఇలాంటి టెక్నిక్స్‌ని వీళ్ళు అంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమన్నా పిల్లల్ని ఆఫ్‌స్ప్రింగ్స్‌ని రీప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళ పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకొనబడతాయి. అందుకోసం అని చెప్పేసి వీటిని దీని ద్వారా ఏంటి అనంటే కొంతమంది మేలా, ఫీమేలా సెక్స్‌ని కూడా డిటర్మిన్ చేయడానికి ఇలాంటివి ఎవరన్నా ప్రయత్నించినా కూడా ఈ రెగ్యులేటరీ యాక్ట్ ద్వారా వాళ్ళకి కఠినమైన చర్యలు తప్పవు. దట్ ఈస్ ఏఆర్‌టి బిల్. దానికోసం అని చెప్పేసి సెంట్రల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో రెగ్యులేటింగ్ బాడీస్‌ని ఆర్గనైజ్ చేశారు. దీని ద్వారా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా వెళ్తారో అలాంటి వాళ్ళందరి పట్ల చర్యలన్నవి తప్పవు. క్లియర్ గదా! రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హాస్ జాయిన్డ్ G20 ట్రోయికా టు వర్క్ విత్ ఇండోనేషియా అండ్ ఇటలీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఇండియా. ట్రోయికా అంటే ఏంటి అనంటే బేసిక్‌లీ ప్రతిసారి కూడా అంటే ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ అండ్ అప్‌కమింగ్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ దట్ ఈస్ నథింగ్ బట్ 2021 నుంచి కంపేర్ చేస్తే 2021 డిసెంబర్ 1కి G20 యొక్క ప్రెసిడెన్సీ అన్నటువంటిది ఇటలీ నుంచి ఇండోనేషియాకి షిఫ్ట్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి 2021, 2022 అండ్ 2023 ఈ 3 ఇయర్స్‌ని పరిగణలోకి తీసుకున్నారు. 2021లో ప్రెసిడెన్సీ దేనికి ఉందండి అనంటే ఇటలీ దేశానికి ఉంది. 2022లో దేనికి ఉందండి 2022వ సంవత్సరం డిసెంబర్ 1న రీసెంట్‌గానే 1 డిసెంబర్ 2021 నాడు ఎవరు ప్రెసిడెన్సీని తీసుకున్నారంటే ఇటలీ నుంచి ఇండోనేషియాకి ప్రెసిడెన్సీ పవర్ అన్నటువంటిది లభించింది. అదేవిధంగా 2022 1 డిసెంబర్ 2022కి ఎవరికి ప్రెసిడెన్సీ లభిస్తుందండి? దట్ ఈస్ నథింగ్ బట్ అప్పుడు 2023వ సంవత్సరం కింద పరిగణిస్తారు కాబట్టి ఇండియా.
ఈ విధంగా 2021లో ఇటలీ ప్రెసిడెన్సీలో, ఇటలీ ఆధ్వర్యంలో G20 సమ్మిట్స్ అనేవి జరిగాయి. హెడ్స్ మీటింగ్, స్టేట్ హెడ్స్ మీటింగ్ అయినా, అదేవిధంగా సమ్మిట్స్ అయినా. అదేవిధంగా ఇండోనేషియా విషయానికొచ్చేసరికి 2022వ సంవత్సరానికి గాను అక్టోబర్ నెలలో నెక్స్ట్ ఇయర్ ఇండోనేషియా ఆధ్వర్యంలో, ఇండోనేషియా ప్రెసిడెన్సీలో G20 సమ్మిట్ అనేది జరగబోతుంది. ఇండియా అన్నటువంటిది మొట్టమొదటిసారిగా 2023వ సంవత్సరంలో ఇండియా ప్రెసిడెన్సీలో G20 అన్నటువంటిది మన భారతదేశంలో నిర్వహించనున్నారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఈ విధంగా ఈ 3 దేశాలని కలిపి ట్రోయికా అని అంటారు. ట్రోయికా అన్నది ఏంటనంటే దీని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి దిస్ ఈస్ అ రష్యన్ వర్డ్. 3 అని అర్థం. ట్రోయికా ఈస్ నథింగ్ బట్ ఏదైనా సరే ఒక కార్ట్‌ని పుల్ చేయడానికి 3 హార్సెస్‌ని యూజ్ చేసినట్టు. అదేవిధంగా ట్రోయికా అన్నటువంటిది రష్యన్ యొక్క ఫోక్ డాన్స్ కూడా ట్రోయికానే. ఆ విధంగా రష్యన్ వర్డ్ అయినటువంటి ట్రోయికాని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రోయికా దేశాలుగా ఇటలీ, ఇండోనేషియాతో పాటు మన భారతదేశం కూడా జాయిన్ అయింది. ఇలా కొలాబరేట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటండి? ఆల్రెడీ G20లో మన భారతదేశం ఒక మెంబరే కదా అన్న డౌట్ రావచ్చు మీకు. ఎందుకు అనంటే ఇప్పుడు 20 నేషన్స్ కలిపి చేసేటువంటి పనిని 3 నేషన్స్ కలిపి చేస్తే ఆ పని యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ అనేటువంటిది డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా ఈ ఇంటెన్సిటీని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఏదైనా ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని తీసుకొని దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అవుట్ చేయడానికి కూడా ఈ 3 దేశాలు అన్నటువంటివి కొలాబరేట్ అయ్యాయి. రీసెంట్‌గా మన భారతదేశం కూడా ఈ ట్రోయికాలో మెంబర్ అయింది కాబట్టి వి ఆర్ డీలింగ్ విత్ దిస్ ట్రోయికా ఇష్యూ. ఈ విధంగా G20లో ఇండియా ఈజ్ ఎ మెంబరా అండి అనంటే యెస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఇన్ G20. దీంట్లో 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్. ఈ టోటల్‌గా 20 G20, G5, G8 అంటే ఏంటి అనంటే గ్రూప్ ఆఫ్ 5 నేషన్స్, గ్రూప్ ఆఫ్ 8 నేషన్స్, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్. వీటికంటూ సెపరేట్‌గా హెడ్ క్వార్టర్స్ అనేది ఏది ఉండదు. దీంట్లో ఇండియా మెంబరా కాదా అనంటే యెస్, ఇండియా ఈజ్ అ మెంబర్. Right. Next one. See, Bhopal gas tragedy 1984 in which lakhs of people were exposed to which among the following? What is that thing? And it is ఏ కెమికల్ అండి అనంటే మిథైల్ ఐసోసైనేట్. మిథైల్ ఐసోసైనేట్ దీన్ని ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అనంటే మైక్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఆటోమేటిక్‌గా మిథైల్ ఐసోసైనేట్ అన్నది గుర్తుంటుంది. డిసెంబర్ 2 సెకండ్, థర్డ్ అంటే సెకండ్ మిడ్‌నైట్ తర్వాత యూనియన్ కార్బైడ్ అన్నటువంటి పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో ఈ మైక్ అన్నటువంటి మిథైల్ ఐసోసైనైడ్ అన్నటువంటిది ఏంటి అనంటే టాక్సిక్ గ్యాస్. తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ స్ప్రెడ్ అయినటువంటి అతి తక్కువ టైంలోనే దాన్ని ఎవరైతే ఇన్‌హేల్ చేస్తారో దాని యొక్క తీవ్రతను బట్టి, ఇంటెన్సిటీని బట్టి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా దాని యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని చాలామంది వికలాంగులుగా మారిపోయారు. కొంతమంది స్ట్రగుల్ చేసి ఇన్ని ఇయర్స్ తర్వాత, కొంతకాలం తర్వాత డెఫ్ అయిపోవడం, డమ్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా సంభవించాయి. అలాగా నియర్లీ లాక్స్ ఆఫ్ పీపుల్, మోర్ దాన్ 5 lakhs ఆఫ్ పీపుల్ వర్ ఎక్స్‌పోజ్డ్ టు దిస్ గ్యాస్. అంటే ఈ భోపాల్ అన్నటువంటి రీజియన్ ఎక్కడుందండి? మధ్యప్రదేశ్ స్టేట్‌లో ఉంది భోపాల్ రీజియన్. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యూనియన్ కార్బైడ్, ఈ పెస్టిసైడ్ ఫ్యాక్టరీ ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ లీక్ అయినటువంటి మిథైల్ ఐసోసైనైడ్ దాని బారిన పడి చాలామంది ప్రాణాల్ని కోల్పోయారు. అదేవిధంగా చాలామంది ఫిజికల్ ఇంపైర్‌మెంట్‌కి కూడా గురి అయ్యారు. అందుకోసం అని చెప్పేసి ఈ 1984లో జరిగినటువంటి ఈ మృత్యుకాండని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2న మన భారతదేశం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా దీనిని డిక్లేర్ చేసింది. ఈ విధంగా అప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వీటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రీసెంట్‌గా కూడా ఒక ఇండస్ట్రియల్ డిజాస్టర్ అనేది జరిగిందండి. కాకపోతే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంత ఇంటెన్సిఫై కాదు. బట్ 2020వ సంవత్సరంలో విశాఖపట్టణంలో ఉన్నటువంటి ఎల్‌జీ పాలిమర్స్‌లో కూడా గ్యాస్ లీకేజ్ అన్నటువంటిది జరిగింది. ఈ ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయినటువంటి గ్యాస్ యొక్క పేరేంటండి అనంటే దట్ ఈస్ స్టెరైన్ గ్యాస్. దీని గురించి మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసాం 2020 కరెంట్ అఫైర్స్‌లో. స్టెరైన్ గ్యాస్ అన్నటువంటిది లీక్ అయింది. అండ్ రీసెంట్‌గా మన భారతదేశంలో ఎస్పెషల్లీ వైజాగ్, దట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీజియన్
నేపథ్యంలో వైజాగ్‌లో ఉన్నటువంటి ఎల్‌జీ పాలిమర్స్‌లో చోటు చేసుకున్నటువంటి లీకేజ్ దట్ ఈస్ స్టెరైన్ గ్యాస్ లీకేజ్. దీనివల్ల కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రజలు కొంతమందున్నారు. కాకపోతే కంపారిటివ్‌లీ భోపాల్ గ్యాస్ ట్రాజడీతో కంపేర్ చేస్తే అంత ట్రాజడీ మాత్రం కాదు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which of the following has launched its first electric scooter, the Infinity E1? What is that ఎలక్ట్రిక్ కంపెనీ అంటే దట్ ఈస్ బౌన్స్ అన్నటువంటి స్కూటర్ కంపెనీ. ఈ బౌన్స్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇది బేసిక్‌లీ వచ్చేసి రెంటల్ స్కూటర్ స్టార్టప్ అండి. స్కూటర్స్‌ని రెంటల్ పర్పస్‌లో ఇచ్చేటువంటి కంపెనీ. అంటే ఏంటి అనంటే మనం ఒక ప్రదేశం నుంచి స్కూటర్‌ని రెంట్‌కి తీసుకోవచ్చు. పెట్రోల్ కూడా వాళ్ళే నింపి ఇస్తారు. అవర్లీ వైస్ మనం ఇంత పే చేయాలి అని చెప్పేసి లిమిటేషన్ ఉంటుంది. అవర్లీ వైస్ అండ్ కిలోమీటర్ వైస్ లిమిటేషన్స్ ఉంటాయి. దానిని బేస్ చేసుకొని మనం మార్నింగ్ నుంచి నువ్వు ఇంకా ఎంతసేపు రైడ్ తీసుకున్నావు అన్న దాన్ని బేస్ చేసుకొని పేమెంట్ అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూటర్స్ అన్నవి రెంటల్ పర్పస్‌కి ఇస్తారు. ఆ కంపెనీ అయినటువంటి బౌన్సే రీసెంట్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయనుంది. ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే పెట్రోల్ వెహికల్స్‌ని రెంటల్‌కి సప్లై చేసింది. ఇన్ ద సేమ్ మేనర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని కూడా రెంటల్‌కి సప్లై చేస్తుంది. ద సేమ్ థింగ్. అయితే ఛార్జింగ్ అయిపోయినప్పుడు పరిస్థితి ఏంటండి అనంటే దీనికి వీళ్ళు స్వాపింగ్ మోడ్ అని చెప్పేసి స్వాపింగ్ మోడ్ దీనిని ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అంటే స్వాపింగ్ మోడ్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర మీరు ఛార్జ్ చేసుకొని వన్స్ బ్యాటరీ 4-5 అవర్స్ ఛార్జ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ నియర్లీ 85 కిలోమీటర్స్ వరకు యూ కెన్ టేక్ యువర్ రైడ్. దానిని బేస్ చేసుకొని ఈ స్వాపింగ్ మోడ్‌లో మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చుని పే చేస్తే సరిపోతుంది. ఇది మాత్రమే కాదండి. ఇన్ఫినిటీ E1 అన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పబ్లిక్ పర్పస్‌కి కూడా అంటే మార్కెట్‌లోకి సేల్‌కి కూడా వీళ్ళు రిలీజ్ చేయనున్నారు. ఎప్పటి నుంచండి అనంటే మార్చ్ 2022 నుంచి రిలీజ్ చేయనున్నారు. కంపారిటివ్‌లీ యూ ఆల్ నో దట్ ఇప్పటికే ఏథర్ అన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్, అదేవిధంగా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్, జూమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మార్కెట్‌లో ఉన్నాయి. ప్యూర్ అన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లా చాలా వరకు మార్కెట్‌లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయినటువంటి పెట్రోల్, డీజిల్ ఇవి పెరుగుతున్నటువంటి తరుణంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వన్ బై వన్ కంపెనీస్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ IMF? ఎవరిని అపాయింట్ చేశారండి అనంటే గీతా గోపీనాథ్. ఈవిడ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఈవిడ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీనికి వైస్ ప్రెసిడెంట్‌గా మన భారతదేశపు ఆరిజిన్ అయినటువంటి బేసిక్‌లీ షీ ఈజ్ ఇండియన్ అమెరికన్ అండి. ఇండియన్ ఆరిజిన్ బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. అయితే దీంట్లో IMFలో ప్రస్తుతానికి చీఫ్ ఎకనామిస్ట్‌గా సర్వ్ చేస్తున్నటువంటి మహిళ. అండ్ నెక్స్ట్ 2022లో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి గీతా గోపీనాథ్ షీ ఈజ్ అబౌట్ టు టేక్ ద పొజిషన్ ఆఫ్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు IMFకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అనంటే క్రిస్టలినా జార్జివా దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. IMF దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి అనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ DC, US. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. Which state has been recognized as the best state in promoting empowerment of persons with disabilities? What is that state అండి? It is Tamil Nadu. తమిళనాడు క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈస్ చెన్నై. అండ్ దీని యొక్క సీఎం వచ్చేసి ఎవరున్నారండి అనంటే MK స్టాలిన్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. అయితే ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి ఈ డేని అని అంటే December 3rd సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఆ డే సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో డిజేబుల్డ్ పర్సన్స్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఏ రాష్ట్రం ఎంతవరకు సేవల్ని అందజేస్తుంది వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం అని చెప్పేసి వాటిని దృష్టిలో పెట్టుకొని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు రీసెంట్‌గా తమిళనాడు స్టేట్‌కి టాప్ పొజిషన్‌లో నిలిచింది కాబట్టి తమిళనాడు స్టేట్‌కి టాప్ స్టేట్‌గా ఈ అవార్డ్‌ని అందజేశారు. యూనియన్ మినిస్టర్‌గా ఎవరున్నారండి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనంటే ఇట్ ఈస్ వీరేంద్ర కుమార్. హి ఈస్ సర్వింగ్ యాస్ ద యూనియన్ మినిస్టర్. అదేవిధంగా ఈ డే డిసెంబర్ 3 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. ఈ డే వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే డిజేబుల్డ్ పర్సన్స్ మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్స్ వీళ్ళందరూ ఏ విధంగా అయితే పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళతో పాటు ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి డిజేబుల్డ్ పర్సన్స్‌ని కూడా అన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అండ్ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్‌ని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌లో కానీ ఇంకా ఎక్కడైనా సరే ఈక్వల్ ఆపర్చునిటీస్‌ని అందజేయడం కోసమే ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్‌ని ఎన్హాన్స్ చేయడం కోసం. ఈ తరుణంలోనే ఇరా సింఘాల్ అన్నటువంటి ఒక మహిళ. ఇరా సింఘాల్ బేసిక్‌లీ ఇరా సింఘాల్ వచ్చేసి షీ ఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండి. మీరట్ ఉత్తరప్రదేశ్. 2014వ సంవత్సరంలో ఆల్ ఇండియా లెవెల్‌లో టాప్ ర్యాంకర్‌ని సాధించినటువంటి యూపీఎస్సీ యాస్పిరెంట్ ఇరా సింఘాల్ ఐఏఎస్ ఆఫీసర్. అయితే షీ ఈజ్ ఆల్సో ద సేమ్ డిజేబుల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా అర్లియర్ షీ హాస్ సర్వ్డ్ యాస్ ఐఆర్ఎస్ ఆఫీసర్. దాని తర్వాత మళ్ళీ కృషి చేసి ఐఏఎస్ అవ్వాలన్నటువంటి ఆవిడ డ్రీమ్‌ని సొంతం చేసుకున్నారు. ఫైనల్లీ షీ హాస్ అచీవ్డ్ ఇట్. ఇరా సింఘాల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ. అంత డిజేబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఆవిడ కూడా చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారండి. ఐఆర్ఎస్ అయినప్పటికీ కూడా షీ హస్ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్స్. దాని తర్వాత ఐఏఎస్ అయ్యి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబిలిటీ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఇరా సింఘాల్ గారు సర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ డే సందర్భంగా కూడా ఇరా సింఘాల్ గారు షీ హాస్ ఆల్సో టాక్డ్ రిగార్డింగ్ డిజేబిలిటీస్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. ఎర్త్ యాంథమ్ హాస్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ హౌ మెనీ లాంగ్వేజెస్? ఎన్ని లాంగ్వేజెస్‌లో ఎర్త్ సాంగ్ అన్నటువంటిది ఎర్త్ యాంథమ్ అన్నటువంటిది దీనిని ట్రాన్స్‌లేట్ చేశారండి అంటే టోటల్‌గా 140 లాంగ్వేజెస్ అండి. అండ్ రీసెంట్ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి అనంటే దట్ ఈస్ సోమాలియా లాంగ్వేజ్ వచ్చేసి రీసెంట్ 140th లాంగ్వేజ్. ఈ ఎర్త్ యాంథమ్ అన్నటువంటిది జనరల్‌గా ఎవరు దీనిని కంపోజ్ చేశారండి అనంటే మన ఇండియన్ డిప్లొమాట్ అయినటువంటి అభయ్ కుమార్ కే. ఈయన ఈ యాంథమ్‌ని రచించారు. బేసిక్‌లీ ఈ యాంథమ్ వచ్చేసి ఒరిజినల్‌గా ఏ లాంగ్వేజ్‌లో ఉందండి అనంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉందండి. రీసెంట్‌గా సోమాలియా లాంగ్వేజ్‌లోకి దీన్ని ట్రాన్స్‌లేట్ చేశారు. యాస్ ఆఫ్ నౌ టోటల్‌గా 140 లాంగ్వేజెస్‌లో దీన్ని ట్రాన్స్‌లేట్ చేశారు ఎర్త్ యాంథమ్‌ని. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటండి అనంటే ఎర్త్ డే సందర్భంగా దీనిని లాంచ్ చేశారండి. ఎర్త్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈస్ ఆన్ ఏప్రిల్ 22 ఎవ్రీ ఇయర్. అండ్ ప్రతి సమ్మిట్‌లో అంటే ఈ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినటువంటి సమ్మిట్‌లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరిగేటువంటి సమ్మిట్స్ అన్నిట్లో కూడా ఈ ఎర్త్ యాంథమ్‌ని ప్లే చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ 2020లో యూఎన్ సమ్మిట్‌లో కూడా దీనిని ఈ ఎర్త్ యాంథమ్ అన్నటువంటి దాన్ని ప్లే చేశారు. ఎందుకండి అనంటే 50 ఇయర్స్ ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకొని 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2020 సంవత్సరంలో కూడా యూఎన్ వాళ్ళు ఈ ఎర్త్ యాంథమ్ అన్నటువంటి దాన్ని ప్లే చేశారు. దీని ద్వారా యూనిటీని ప్రమోట్ చేయడానికి ఎస్పెషల్లీ మన సంస్కృతంలో ఉన్నటువంటి వసుధైవ కుటుంబకం అన్నటువంటి ఈ లైన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ యాంథమ్‌ని రచించారు. వసుధైవ కుటుంబకం అంటే ఏంటండి అనంటే ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి మొత్తం వరల్డ్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పేసి దీని యొక్క మెయిన్ మోటో. దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ యాంథమ్‌ని రచించారు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. సీ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ద ఫస్ట్ ఒమిక్రాన్ కేస్ హాస్ బీన్ ఐడెంటిఫైడ్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ కర్ణాటక. కర్ణాటక క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈస్ బెంగళూరు. అదేవిధంగా కర్ణాటక స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారండి అనంటే బసవరాజ్ బొమ్మాయి ఈ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా ఆర్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి బెంగళూరుకే
ఇంకొక నిక్‌నేమ్. అయితే ఒమిక్రాన్ గురించి రీసెంట్‌గా మనం డిస్కస్ చేసామండి. వేరియంట్‌లో కోవిడ్‌లో ఇప్పటివరకు డిఫరెంట్ వేరియంట్స్ వచ్చాయి కదండీ! అర్లియర్ డెల్టా వేరియంట్ కూడా వచ్చింది. డెల్టా వేరియంట్ తర్వాత కోవిడ్‌లో వచ్చినటువంటి ఇంకొక వేరియంట్ ఏంటి అనంటే, ఇట్ వాస్ నేమ్డ్ యాస్ ఒమిక్రాన్. ఒమిక్రాన్ అని చెప్పేసి దీన్ని డెసిగ్నేట్ చేశారు డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. దీని ప్రకారం ఏంటి అనంటే కోవిడ్-19తో కంపేర్ చేస్తే ఈ ఒమిక్రాన్ యొక్క స్ప్రెడ్ అయ్యేటువంటి ఇంటెన్సిటీ, తీవ్రత అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ర్యాపిడ్‌గా ఒమిక్రాన్ అన్నటువంటిది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇనీషియల్‌గా సౌత్ ఆఫ్రికాలో ఈ ఫస్ట్ కేస్‌ని ఐడెంటిఫై చేశారు అని అన్నారు. కానీ ఒక సర్వే ప్రకారం తేలినటువంటి అంశం ఏంటి అనంటే, సౌత్ ఆఫ్రికా కంటే ముందే యూరోప్‌లో ఆల్రెడీ ఒమిక్రాన్ అన్నటువంటి ఈ వేరియంట్ ఆల్రెడీ అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అన్నటువంటిది అంచనా. రీసెంట్ సర్వే ప్రకారం. That is the thing, right? Next one. Which of the following city has highest number of CCTVs in the world? What is that city? And obviously it is New Delhi. New Delhi లో టోటల్ గా 1826 కెమెరాస్ పర్ స్క్వేర్ మైల్. ఒక స్క్వేర్ మైల్ కి వచ్చేసి టోటల్ గా 1826 సీసీటీవీస్. సీసీ అంటే ఏంటండి? సీసీ స్టాండ్స్ ఫర్ వాట్? సీసీ స్టాండ్స్ ఫర్ కాంపాక్ట్ కాంపాక్ట్ కెమెరా టెలివిజన్. ఈ సీసీటీవీ క్లోజ్డ్ సర్క్యూట్ అండి. నాట్ కాంపాక్ట్, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. దట్ ఈజ్ సీసీటీవీ. దాని యొక్క ఫుల్ ఫామ్. ఈ సీసీటీవీస్ అన్నటువంటివి దేనికోసమండి అనంటే ప్రజల యొక్క పరిరక్షణార్థం. అంటే ఎస్పెషల్లీ ఎక్కడైతే క్రైమ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో, అంటే పర్టిక్యులర్‌గా దానికోసమని మాత్రమే కాదు, దానిని కూడా అలాంటి యాక్టివిటీస్‌ని కూడా తగ్గించేటువంటి విధంగా దాంట్లో ఒక ప్రూఫ్ లాగా సర్వ్ చేస్తాయి కాబట్టి సీసీటీవీస్‌ని ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా. ఆ విధంగా చూస్తే గ్లోబల్ లెవెల్‌లో న్యూ ఢిల్లీలోనే సీసీటీవీస్ అనేవి ఎక్కువగా లభ్యమయ్యాయట. అండ్ ఇంకా ఫర్దర్‌గా 1.40 లాక్ సీసీటీవీస్‌ని ఇన్‌స్టాల్ చేయనున్నారట ఫ్యూచర్‌లో. గ్లోబల్ లెవెల్‌లో చూస్తే ఢిల్లీ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. లండన్ అన్నటువంటిది రెండవ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మన భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి స్టేట్ ఏదండి అనంటే ఇట్ ఈస్ చెన్నై. సెకండ్ ప్లేస్‌లో ఇండియా లెవెల్‌లో సెకండ్ ప్లేస్ అండి. గ్లోబల్ లెవెల్‌లో సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏది అనంటే ఇట్ ఈస్ లండన్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Kinara Capital has appointed whom among the following as its brand ambassador? ఎవరిని అపాయింట్ చేశారండి? రవీంద్ర జడేజా. ఈయన బేసిక్‌లీ హి ఈజ్ క్రికెటర్. ఈయన్ని రీసెంట్‌గా ఈ కినారా క్యాపిటల్ అన్నటువంటిది ఏంటి అనంటే ఎంఎస్ఎంఈస్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్, ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్‌ని, క్రెడిట్ లోన్స్‌ని అందజేసేటువంటి ఒక సంస్థ. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రవీంద్ర జడేజా గారిని రీసెంట్‌గా అపాయింట్ చేశారు. అదేవిధంగా రీసెంట్‌గా ఎంఎస్ ధోని గారు హోమ్ లేన్‌కి బ్రాండ్ అంబాసిడర్ కమ్ ఈక్విటీ పార్ట్నర్‌గా కూడా ఎంఎస్ ధోని గారిని అపాయింట్ చేశారు. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. విరాట్ కోహ్లీ గారు వచ్చేసి ఆల్రెడీ వివో అన్నటువంటి చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇది మాత్రమే కాదండి, చాలా బ్రాండ్స్‌కి ఎండోర్స్‌మెంట్స్ ఉన్నాయి. కాకపోతే రీసెంట్‌గా ఫైర్ బోల్ట్ అన్నటువంటి బ్రాండ్‌కి కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ అయ్యారు. ఈ విధంగా బ్రాండ్ అంబాసిడర్స్‌ని ఏదైనా ఒక కంపెనీ అపాయింట్ చేసింది అనంటే పర్టిక్యులర్‌గా ఆ బ్రాండ్ యొక్క ఫేమ్‌ని మార్కెట్‌లోకి, అంటే ఎక్కువ ప్రజలకి తెలిసేలా, అవగాహన కల్పించేలా, అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడమే బ్రాండ్ అంబాసిడర్‌షిప్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా అపాయింట్ చేస్తారు. క్లియర్ కదండీ! Well, that's all for today. We'll be meeting again on Monday. Until then, be fit, be consistent, and thank you.